సివి ఆనంద్ గారు మాట్లాడినటువంటి మాటలకు ఐబొమ్మ కౌంటర్ ఇచ్చింది. మీ పోలీసులకు చేతనైతే పట్టుకోండి, దమ్ముంటే మా దర్దాపులోకి రండి అంటూ ఒక వార్నింగ్ అయితే బయటికి అయితే వదిలినటువంటి వాళ్ళు ఐబొమ్మలో నోట్ కింద కొన్ని పాయింట్లను రాసుకుంటొచ్చారు. సివి ఆనంద్ గారికి అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. అంటే పోలీస్ శాఖకు మరియు సినీ ఇండస్ట్రీకి. సివి ఆనంద్ గారు మాట్లాడుతూ ఏమన్నారు అంటే, ఇక ఇప్పటికీ పైరసీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్ని అయితే పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నలుగురిని అయితే ఐబొమ్మకు సంబంధించినటువంటి వాళ్ళను పట్టుకున్నాము. అదేవిధంగా ఐబొమ్మ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా త్వరలో పట్టుకుంటాను. కాకపోతే నేను ఇక్కడ నుండి వెళ్తున్నా కాబట్టి అందుకే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటూ కూడా, మీరు ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలనో అక్కడ ఫోకస్ చేస్తాము. మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం పైసల కోసం ఆలోచించి కెమెరా ప్రింట్ తీసేటువంటి వాళ్ళని ఏం పట్టించుకోకుండా నా మీద టార్గెట్ చేస్తే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ కూడా ఐబొమ్మ చెప్పడం జరిగింది.